హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక చిన్న అంటే డీటెయిలింగ్ వీడియో ఒకటి చేయాలని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. పోతే నేను అది చేయలేకపోయాను. బట్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ అయిన నోటిఫికేషన్ లాంటిది ఇది. ఎందుకంటే మార్చ్ రాబోతుంది. మార్చ్ 2వ తారీఖు నుంచి నుంచి అన్నీ చేంజెస్ అనమాట. బలమైన చేంజెస్ అన్నాను కదా. టైం స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాంటి టైం అంటే చాలా వరకు తారుమారు అవడాలు అంటారు కదా. వాళ్ళు బళ్ళు బళ్ళు వాళ్ళు అయ్యే టైము. ప్లస్ పబ్లిక్ చాలా వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే జరిగే విషయాల్ని జీర్ణించుకునే స్థితికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నేను నా వీడియోలో అంటే అందరు కామెంట్స్లో కూడా అడిగారనమాట కొద్దిగా డీటెయిల్గా చేయమని. నేను డీటెయిల్గా మీకు ఒక పాయింట్ చెప్తాను. గురువు ఎప్పుడైతే మారుతాడో ఏపీ రాజకీయాల్లో చాలా విచిత్రమైన మార్పులు అనమాట. అంటే బియాండ్ ఆఫ్ ఎస్టిమేషన్స్ జరుగుతాయి అన్నమాట. అంటే నేను చాలాసార్లు చెప్పాను కదా, మన ఏపీ వాస్తు ఏంటంటే నార్త్ ఈస్ట్ రీజన్ పెరిగిన ప్రాంతం, అంటే గురుబలం ఎక్కువ ఉంటుంది అనమాట. గురుబలం మరి ప్రజెంట్ న్యూట్రల్గా ఉంది కాబట్టి, అంటే లాస్ట్ మేషం నుంచి వృషభం వరకు న్యూట్రల్ అనమాట. అందువల్ల మీరు బాగా గమనించినట్టయితే మనం చాలా వరకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మీరు గమనిస్తే చాలా విషయాలు ఎలాంటివంటే ఆస్ట్రాలజర్స్ అందరికీ కూడా పరుగు పోయే విషయాలన్నీ జరిగినాయి. దానికి కారణం ఏంటంటే గురువు మేషం నుంచి వృషభం వరకు ఒక న్యూట్రలైజ్ పీరియడ్లో వెళ్ళొద్ది అనమాట. అందువలన ఆ న్యూట్రలైజేషన్ పోయి ఒక రాజయోగం అనండి, లేకపోతే ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ అనేది నాలెడ్జ్లో ఒక చేంజ్ కంపల్సరీగా జరిగి అది ఫ్యూచర్ని షేక్ చేసే అడ్వైజర్స్ మారుతారు అందరికీ. అంటే ఇప్పటివరకు అడ్వైజరింగ్ పార్ట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పోయి కొత్త అడ్వైజర్స్ వస్తారు. ఈ 1 ఇయర్లో మీరు చూసినట్టయితే అందులో మీరు కూడా ఈ 4 ఇయర్స్లో ఫోకస్ చేస్తే మీ గురువులు కానివ్వండి, మీ మెంటార్స్ని, మీకు క్యాపబిలిటీ ఉండి ఫ్యూచర్లో హెల్ప్ చేయగల పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తుల్ని కలిసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ రీసెంట్గా మనం లాస్ట్ వీడియోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫేమ్ వస్తుంది అన్నాం. 2.0 అనే టాపిక్తో ఆయన వచ్చారు. ప్లస్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమ్ బాగా పెరిగింది. ఇది కూడా నేను ట్రాన్సిట్ చూసే చెప్పాను. ఎందుకంటే ఆ ట్రాన్సిట్లోనే ఉండే మేజర్ మోడిఫికేషన్స్ అంటే పబ్లిక్కి ఎలాంటివి నచ్చుతాయి నచ్చవు అనే వాటి మీద ఉంటుంది. నేను ఫర్దర్గా దీనికి వీడియో ఫుల్గా చేస్తాను మీకు ఇచ్చే కామెంట్స్ బట్టి. థ్యాంక్ యూ.